ఇదిగో బాబు ఏమైందే? ఏమైందంటారటండి బాబు, ఒక ఆయన పోలీస్ స్టేషన్ ఖాళీ చేయమని నోటీస్ పంపాడండి. వీళ్ళు ఖాళీ చేయమన్నారండి. దాంతో తలా 2 బీకాడండి. దెబ్బకు ముసలిదానికి ఇల్లు వచ్చేసిందండి. అదండి మ్యాటర్. ఎవరతను? నా పేరు ధనుంజయ. నువ్వు నాకు పని చేసి పెట్టాలి. చెప్పండి. నేనెవరో నీకు తెలీదు, నువ్వెవరో నాకు తెలీదు. కానీ నిన్నెందుకు కలిశానో తెలుసా? యూనిఫామ్ చూసి భయపడకుండా పోలీసుల్ని ఉతికి పారేసిన నీ ధైర్యం నాకు నచ్చింది. ముక్కు మొహం తెలియకపోయినా కష్టంలో ఉన్న ఒక పేద స్త్రీకి సహాయం చేసిన నీ జాలి గుణం నాకు నచ్చింది. నేను కష్టంలో ఉన్నాను, మహా కష్టంలో ఉన్నాను. చావలేని బతుకు, చంపలేని చేతకానితనం. నాకేం కావాలో నేను అడిగే ముందు నా గురించి నీకు చెప్పాలి. చంద్రశేఖరం నేను ప్రాణ స్నేహితులు. మాది చరిత్రలో మిగిలిపోయే స్నేహం. డాక్టర్ ఏమన్నారు? ఇంకో గంట టైం ఉందన్నారా? కంగారేం లేదు, నార్మల్ డెలివరీయే. కంగ్రాచులేషన్. అదేంటి ధనంజయరావు గారు, ఇంత వర్షంలో లక్ష్మి గారిని తీసుకొచ్చారు? మేము ఉన్నాం కదా. లక్ష్మిని తీసుకొచ్చింది భవానీకి హెల్ప్ చేయడానికి కాదు డాక్టర్, తన డెలివరీ కోసం. 15 రోజుల దాకా మీ మిసెస్ కి డెలివరీ రాదని చెప్పానుగా. నా స్నేహితుడి భార్య ఏ ముహూర్తానికి బిడ్డని కంటోందో నా భార్య కూడా అదే ముహూర్తానికి బిడ్డని కనాలి. నో, ఇట్స్ అగైన్స్ మెడికల్ అడ్వైస్. ఆవిడ చాలా కాలం తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చింది. ఇప్పుడు సిజేరియన్ చేస్తే మళ్ళీ పిల్లలు పుట్టకపోవచ్చు. పర్వాలేదు డాక్టర్, వీడి బిడ్డ కూడా నా బిడ్డతో సమానమే. డాక్టర్ గారు చెప్పారు కదా. ఐఎమ్ సారీ రా, దేవుడు చెప్పినా విన. దేవుడు ఒప్పుకున్నా ఆవిడ ఒప్పుకోవాలి కదండి. నేను ఒప్పుకుంటానండి. మీ ఇద్దరికి కంగ్రాట్స్, మగ పిల్లలు పుట్టారు. వెళ్ళి చూడొచ్చు. వాడు పేదవాడైనా ఏనాడు డబ్బుకి కొదవ లేకుండా చేశాడు. నా కొడుక్కి ఏ శుభకార్యం జరిపిస్తే అదే శుభకార్యం వాడి కొడుక్కి జరిపించాను. 8 సంవత్సరాలు అయ్యేసరికి నా కొడుకు వండర్ బాయ్ గా తయారయ్యాడు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాడు. ఒక రోజు నా ఫ్రెండ్ కరడు కట్టిన తీవ్రవాదిని అరెస్ట్ చేసి సెల్లో పెట్టాడు. కంగ్రాచులేషన్స్ డిఎస్పీ గారు. ఏంటయ్యా సిఐ డిఎస్పీ అంటున్నావు? బావా, కరుడు కట్టిన టెర్రరిస్టును లోపల దోసేశావు. నీకు ప్రమోషన్ ఖాయం. అదే రోజు నా కొడుకుకి సన్మానం జరిగింది. అందరూ నా కొడుకుని వండర్ బాయ్ అని ప్రశంసిస్తున్నారు. ఆ ఉత్సాహంలో ఉండగా టెర్రరిస్ట్ ముఠా వాళ్ళు నా కొడుకుని కిడ్నాప్ చేసి జైల్లో ఉన్న టెర్రరిస్ట్ ని విడుదల చేస్తేనే నా కొడుకుని వదులుతామని అల్టిమేటం ఇచ్చారు. కానిస్టేబుల్స్, బయటికి దారులని మూసేయండి. కమ్ ఆన్ క్విక్. బాబు, మన బాబు వాడిని బయటికి తీసుకురండి. నమస్తే ఎస్ఐ గారు. బావా, స్నేహం కోసం ప్రమోషన్ ని 5 లక్షల రివార్డ్ ని వదులుకుంటున్నా. ఎస్ఐ గారు డిమోట్ కూడా అవుతామేమో ఆలోచించుకో. బావా, 5 లక్షలు డిఎస్పీ ప్రమోషన్. నీ ఇష్టం. నువ్వు నా స్నేహితుడివిరా. నీ 5 లక్షల కోసం, నీ ప్రమోషన్ కోసం నా బిడ్డని పొట్టన పెట్టుకుంటావా? నువ్వు నాకు వేసిన శిక్షకు నేను వెయ్యబోతున్న శిక్ష ఏమిటో తెలుసా? నీ బిడ్డ ప్రాణాలు తీస్తాను, నీ బిడ్డ ప్రాణాలు తీస్తాను. కన్న కొడుకు కళ్ళ ముందు చనిపోయేసరికి నా భార్య ఆసుపత్రి పాలైంది. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన నా స్నేహితుడు నన్ను మోసం చేసేసరికి తట్టుకోలేకపోయాను. ధనుంజయ్, చూసావా, ఆ టెర్రరిస్టులు నా కొడుకును కూడా చంపేశారు. కొడుకుని పోగొట్టుకున్న తండ్రి కళ్ళు ఎలా ఉంటాయో తెలుసారా? ఇలా, నీలా కాదు. ఈ రోజు నుంచి నువ్వు నేను ఆగర్భ శత్రువులు.
నీ కొడుకుని చంపే అదృష్టం ఏ రోజు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటా. వాడి కొడుకుని కూడా చంపి నా కసి తీర్చుకోవాలనుకున్నా. ఎక్కడున్నాడో తెలీదు, ఎప్పుడు వస్తాడో తెలీదు. నువ్వు వాణ్ణి పట్టుకోవాలి, నువ్వు వాణ్ణి చంపాలి, నా పగ తీర్చాలి. కావాలంటే నేను నీ కాళ్ళు పట్టుకుంటా. మీకన్నిటి వెనుకున్న కథని నేను అర్థం చేసుకున్నాను. మీ పని నేను పూర్తి చేసి పెడతాను. ఏమైందండి? మన బాబు తిరిగి వచ్చినట్టు, వాడిని ధనుంజయ్ చంపించినట్టు కలొచ్చింది. అనుక్షణం మీరు కీడు శంకిస్తున్నారు, అందుకే అలాంటి పిచ్చికల్లు వస్తున్నాయి. అనవసరంగా భయపడకండి, పడుకోండి. చంపేస్తాను. వీడి కార్లో వచ్చే బదులు నడుచుకుంటూ వచ్చిన బెందాడే వచ్చేవాళ్ళం చదవా బెంజ్ గారి తోలేవాడికి అంబేద్కర్ ఇస్తే ఇలాగే ఉంటుంది మరి. చించాలి. ఈ పాపారాడెవరు జర ముందుకెళ్ళి చూద్దాం పదండి. ఏయ్, ఎవరు యు? ఓ ఎవరు నువ్వు అని అడిగేది నిన్నే. చెవుడా? పాపం భగవంతుడు ఒక్కోసారి మోగోని చెవిటని కూడా చెప్తాడు రా. ఓహో అర్థమైంది, మోగా చెవిటాడు కాదు గుడ్డోడు కూడా. నేను తెచ్చేస్తాను. గుడ్డోడని చెప్పాను కదా, ఏంటి వెళ్ళిపోయి డాన్స్ చేస్తా వాడి దగ్గర. నేను టెస్టింగ్ చేస్తా చూడండి. ఏటలా టెంటంలో ఆడిపోతున్నావు, కత్తి గుచ్చుకోగలదు రాయా. ఏంటి, నువ్వు ఇంకా భోంచేయలేదా? సార్ మీకోసమే ఎదురు చూస్తున్నాను. బావగారు వీరు ఏ, నేను చెప్పేది అందరూ జాగ్రత్తగా వినండి. ఇక నుంచి ఇతను మన ఇంట్లోనే ఉంటాడు. చూడు, ఈ ఇంటికి నేను యజమాని కదా. ఎంత మాట? మీ అందరికీ ఈ యజమాని. అర్థమైందా? ఇది నీ దగ్గర పెట్టుకో. సార్ పెట్టుకో చెప్తాను. ఎరా ఆయన చెవుడా, ఆయన మోగా, నేనా? ఆయన గుడ్డా. రేయ్ ఆ లుక్కు చూడరా, ఆ ముక్కు చూడరా, ఆ చెప్పుడు చూడరా. ఆ జబ్బులనే నీకు వచ్చినా బాగుండేది. నేను ఎప్పుడన్నాను సార్? మీరే ఆదివారం న్యూస్. మీరంతా ఇక్కడ ఏం చేస్తారో చెప్పండి. నా పేరు భద్రాచలం అండి, ఖమ్మం డిస్ట్రిక్ట్. ఇంట్లో మార్కెట్ పనులు చేస్తుంటాను. నాన్న చేస్తానండి. ఇది నా కూతురండి, ఇంకా పెళ్ళి అవ్వలేదండి. నా పేరు అహోబిలవండి, డ్రైవర్ అండి. నా పేరు శివయ్య అండి, తోట పని చేస్తుంటానండి. నా పేరు కనకయ్య అండి, ధనంజయరావు గారు మా బావ వరుసకేనండి. ఆ అమ్మాయి ఆ పిల్ల పేరు చార్లత్ అండి, మేమంతా బేబీ అని పిలుస్తామండి. అంటే పెద్ద ఆయన గారు మేనగోళ్ళు అండి, మా అందరికి లీడర్ అండి. అప్పుడెప్పుడో లీడర్ అండి, ఇప్పుడు మీరు కదండి మా లీడర్. సరే, ఈ కర్రల మీద సంతకాలు పెట్టండి. అదేంటండి, చెక్కుల మీద ప్రాఫెసర్ నోట్ మీద సంతకాలు చేస్తారు కానీ మీరు కర్రలు మీద చేయమంటారండి? మీరు ఎంతమంది? మేము 7 ఈ కర్రలని? కర్రలు కూడా 7 నేను ఒకరికి వాడిన కర్ర, ఇంకొకరికి వాడను. అప్పుడు హీరో గుర్రం మీద ఆ గుహలోకి వెళ్ళి ఆ విలన్స్ అందరినీ ఎలా కొట్టాడో తెలుసా? నా వల్ల కాదమ్మా ఈ జ్యూసులు తాగించడం. రోజు ఇవన్నీ నేను తాగలేక చస్తున్నా. ఇప్పటికే నీ డ్యూటీ అటెండ్ అయిన దగ్గర నుంచి 10 కేజీలు పెరిగాను. లే ఎవరు నువ్వు? లే పైకి. మళ్ళీ అమ్మగారికి తెచ్చిన నువ్వు తాగుతూ కనబడ్డావో ఇక జీవితంలో నువ్వేమీ తినలేవు. ఏంటేమైంది? అమ్మగారిని చూసారా? ఆవిడ గురించి పట్టించుకున్నారా? అమ్మగారి దగ్గర పెట్టావు, ఇంకేం చేయాలి? ఆవిడ నీ యజమానురాలరా, కంటికి చూపుందే తప్ప కళ్ళ ముందేముందో తెలుసుకోలేని స్థితిరా ఆవిడిది. తన కొడుకు దూరమైన అక్కబిడ్డమైన నిన్ను ధనంజయరావు గారు ఎందుకు తెచ్చుకున్నారు? సంపాదించిన తన ఆస్తి నీకు రాసిద్దామనా? ఆడదానివి సాటి ఆడదానికి తోడుగా ఉంటావని. కానీ నువ్వు చేస్తుందేంటి? మొక్కుబడిగా హాస్పిటల్కి రావడం, పని వాళ్ళను సినిమాలకి తిప్పడం, హీరోలు వేసుకున్న డ్రెస్సులు వేసుకుని తిరగడం. ఇదేగా రోజు నువ్వు చేసేది. ఎప్పుడూ కలకలలాడుతూ నవ్వుతూ తిరిగే నా లక్ష్మి ఇలా అవ్వటానికి కారణం ఆ చంద్రశేఖరం. వాడు కూడా నాలాగే పుత్రశోకం అనుభవించాలి. అదే నా ప్రతీకారం.